నమస్కారం. అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించిన మంత్రి గొట్టిపాటి. విద్యుత్ బకాయిల వసూళ్లలో రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచిన అద్దంకి. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం పంగలూరు మండలం తక్కెళ్లపాడులో పర్యటించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అద్దంకి రెవెన్యూ డివిజన్ ఇన్ఛార్జ్ ఆర్డీఓ ప్రసన్నలక్ష్మి, మండల స్థాయి అధికారులు ఉన్నారు. 2025 డిసెంబర్ నెల విద్యుత్ బిల్లుల వసూళ్లలో రాష్ట్రంలో అద్దంకి 3వ స్థానంలో నిలిచినట్లు విద్యుత్ ఈఈ మస్తాన్రావు తెలిపారు. ఆయన అద్దంకి పట్టణ ఏఈ సిబ్బందితో సమావేశమై మాట్లాడారు. అద్దంకి డివిజన్ పరిధిలో 8.48 కోట్లు బిల్లుల వసూలు లక్ష్యం కాగా 9.37 కోట్లు వసూలు చేసి 110% టార్గెట్ పూర్తి చేశామన్నారు. సిబ్బంది పనితీరు కారణంగానే ఇది సాధ్యపడిందని ఆయన వెల్లడించారు. కంపెనీలోనే 113% రెవెన్యూ కలెక్షన్స్ సాధించి ముందుగా అనుకున్నాం. సీఎండీ గారు వచ్చిపోయిన తర్వాత బాపట్లలో 9వ తేదీ నాడు రివ్యూ మీటింగ్ జరిగింది కదా. ఆ రివ్యూ మీటింగ్లో ముఖ్యంగా ఆయన రెవెన్యూ కలెక్షన్స్ అంటే నవంబర్లో మనం చేసినటువంటి కలెక్షన్స్ దాని మీద ఆయన కొంచెం ఒక ఇంత అసహనం. అంటే ఇంత తక్కువ అయితే ఎట్లా, మీరు అద్దంకినే మీరు తక్కువ అయితే మీరు ఎవరికి ఇది చెప్పాలి, అద్దంకిలో ఎట్లా ఇది కూడా ప్రతిదీ కూడా ప్లస్లో ఉండాలి అనేటువంటిదే, కానీ మీరు ఇట్లా మైనస్ అయితే ఎట్లా అనేటువంటిది ప్రత్యేకంగా మనకు చెప్పడం. దానికి అనుగుణంగా మీ అందరికీ కూడా మేము ఆ మెసేజ్ చేరేసాం. వీళ్ళందరికీ చేరేస్తాం. అందరూ కూడా స్టాఫ్ వాళ్ళు కూడా అందరూ చెప్తే దాంట్లో స్పందించి ఈ నెలలోనే అంటే వెంబడే డిసెంబర్ నెలలోనే దాన్ని మీరు ప్రత్యేక శ్రద్ధతోటి ఇదంతా కూడా సాధించారు. దాని కూడా కృతజ్ఞతలు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం పంగలూరు మండలం తక్కెళ్లపాడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ రాజముద్రతో ముద్రించబడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఎంఆర్ఓ సింగారావు, కూటమి నేతలు ఉన్నారు. అద్దంకి మండలం తిమ్మాయిపాలెం వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొని పోలవరానికి చెందిన రమణమ్మ మృతి చెందినట్లు సిఐ సుబ్బరాజు తెలిపారు. ఆసుపత్రిలో మృతదేహాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను ఆయన స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన కారు ఆగకుండా వెళ్లిపోయినట్లు చెప్పారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అద్దంకికి చెందిన రిటైర్డ్ బ్యాంక్ జీఎం నాగేశ్వరరావు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన విషయం తెలిసిందే. నాగేశ్వరరావు మాట్లాడుతూ, నవంబర్ 25న గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి సిబిఐ నుండి మాట్లాడుతున్నామని చెప్పారు. మీరు హవాలా చేస్తున్నారు, మీపై అరెస్ట్ వారెంట్ ఉందని బెదిరించారు. అరెస్ట్ కాకుండా ఉండాలంటే డబ్బులు చెల్లించాలన్నారు. దీంతో భయపడి వారు చెప్పిన బ్యాంక్ ఖాతాకు 1.23 కోట్లు ట్రాన్స్ఫర్ చేశానన్నారు. నా వైఫ్ని అక్కడ ఉండించాలి. అక్కడ మీకు ఫోన్లు ఏమేమో మీరు మెడిసిన్ మాత్రం ఇస్తాం, ఇంకేమన్నారు. ఇప్పుడు నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే అంతకుముందే నాకు 2 రోజుల ముందులే నాకు షుగర్ హై అయ్యి కొద్దిగా ప్రాబ్లం అయితే ఆ టెన్షన్ తోటి ఉన్నాను. ఆ టెన్షన్ తోటి ఈ టెన్షన్ అరెస్ట్ చేస్తారు, ఫోన్లు ఎవరు అంటే ఎవరికి చెప్పకూడదు ఈ కేసు గురించి. ఇప్పుడు పిల్లలకు కూడా చెప్పకుండా మేమిద్దరం అంతా వెళ్ళిపోతే
ఎవరు రెస్పాన్సిబుల్ అవుతారు? వాళ్ళు ఏమనుకుంటారు, ఎక్కడికి పోయినారు ఏందని వాళ్ళు నన్ను ఎదుగుతూ ఉంటారు. అందువల్ల నేను రాను అంటే అప్పుడు కోర్టు సీన్ క్రియేట్ చేసి నిన్ను కోర్టుకు తీసుకెళ్తున్నామని చెప్పి కోర్టు సీన్ క్రియేట్ చేసి కోర్టులో 2 కేసులు వాళ్ళు మాట్లాడుతున్నామని చెప్పి ఒక అతను ఏమన్నా బోన్లో ఉన్నాడు, అతను ఏమన్నా జడ్జి గారు అరెస్ట్ చేయమని చెప్పాడు. తర్వాత ఆన్లైన్లోనే నన్ను చూసి మీకు 79 సంవత్సరాలు కదా, మీరు సూపర్ సీనియర్ సిటిజన్, మిమ్మల్ని అరెస్ట్ చేయగానే మీరు కోఆపరేట్ చేయాలని లెటర్ రాసి ఇవ్వమన్నాడు. లెటర్ రాసి ఇచ్చాను, కోఆపరేట్ చేస్తానని. ఈ కేసు కూడా ఎవరితో మాట్లాడమని చెప్పాను. ఆ తర్వాత ఇక నుంచి సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఆర్డర్స్ వచ్చినాయి. ఇదిగో ఈ డబ్బులు 53 లక్షలు కట్టాలన్నారు. 53 లక్షలు ఎక్కడి నుంచి కావాలంటే మీ దగ్గర ఉన్న షేర్స్ అన్ని అమ్మేసి కట్టేసారు. 53 లక్షలు అదేవిధంగా నేను అన్ని నమ్మకం పెట్టి 53 లక్షలు కట్టాను. ఎమ్మటే నాకు రసీదు కూడా వచ్చింది రిజర్వ్ బ్యాంక్ నుంచి. ఆ రసీదు కూడా చూసి నాకు వీళ్ళకి డెఫినెట్గా జెన్యూన్ వాళ్ళే వాళ్ళని నేను సరేనన్నాను. అందులో సుప్రీంకోర్టు నుంచి వచ్చిన లెటర్లో కూడా మీ డబ్బులు మీకు 7 days 48 hours లేదంటే 72 hours రిటర్న్ ఇస్తామని చెప్పారు. ఇవన్నీ వెరిఫికేషన్కే రిజర్వ్ బ్యాంక్ పంపిస్తున్నామని చెప్పారు. అందువల్ల నన్ను మొట్టమొదటి 53 లక్షలు ఉన్నాను. తర్వాత మళ్ళీ 2 సార్లు పంపాను. ఆ ఫోన్ కూడా ఆన్లోనే వచ్చాడు. ఎప్పుడు కూడా దాదాపు 15 రోజులు కంటిన్యూస్గా ఆన్లైన్లో ఉండేది. మేము ఎక్కడికి పోవాలన్నా కానీ అతనికి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఇదిగో నేను గుడికి వెళ్తున్నాను లేదంటే బజార్కి వెళ్తున్నాను అని చెప్పి ఎంతసేపట్లో మళ్ళీ వచ్చేది చెప్పి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చాను అని చెప్పారు. అలా చేశారు. తర్వాత 3 సార్లు పంపించిన తర్వాత ఒక వారం రోజులు అతనికి రాలేదు. రాకపోతే అతనికి డబ్బులు పోయినాయి లేరు అనుకున్నాను. అందులో మళ్ళీ మనం ఫోన్ చేస్తే అప్పుడు నేను అడిగాను, ఆ డబ్బులు 48 గంటలు వస్తాయన్నట్టుండే, ఏమైంది రాలేదని చెప్తుంటే అతను ఇంకా వెరిఫికేషన్ కాలేదన్నాడు. వెరిఫికేషన్ కాలేదని చెప్పి మళ్ళీ ఏదన్నా మీరు ఇంకో అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తున్నాము, 30 లక్షలకి మీరు కట్టండి, లేదంటే షూరిటీ ఎవరి చేత ఇప్పించండి, మీరు షూరిటీ ఇప్పిస్తున్నాను. నేను రిటైర్ అయిపోయిన ఎంప్లాయీని ఎవరు షూరిటీ ఎవరు 30 లక్షలకి వదలను, ఇల్లు అమ్మటానికి కుదరదు, ఇల్లు మీద నేను ఎక్కడికి వెళ్తాను అని చెప్పాను. మీరు మరి ఏం చేస్తారు మీరు అంటే నేను చేయగలిగింది ఏం లేదు, ఇల్లు అమ్మలేను, షూరిటీ తేలేనని చెప్పాను. షూరిటీ తేలేదని చెప్తే అయితే మేము అరెస్ట్ చేస్తామన్నారు. ఇక మీ ఇష్టం, నేను చేయగలిగింది ఏం లేదు, నేను ఇల్లు మాత్రం అమ్మేది లేదు, షూరిటీ ఇచ్చేది లేదు, మీ ఇష్టం వచ్చింది చేసుకోమని చెప్పాను. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను అన్నాను. పోలీస్ స్టేషన్కి వెళ్తానని అనగానే అయితే పోయి అమ్మటే పోయి ఎందుకు ఇంకా ఇక్కడ నిలబడి ఉన్నావు అన్నాడు. నేను డ్రెస్ చేసుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్ అక్కడే ఉండే డ్రెస్ చేసుకొని 5 నిమిషాల్లో 3 సార్లు చెప్పాడు ఇంకా పోలీస్ స్టేషన్కి పోలేదు, ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళేదని. నేను అదేను ఆ ఫోను వీడియో కాల్ ఆన్లోనే ఉంది, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఆఫీసర్కి ఇవ్వమన్నాడు. సరే అని అన్నాను. నేను పోలీస్ తీసుకొని వెళ్ళాను. వెళ్ళగానే అక్కడ ఇలాగ మా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో చెప్తున్నాను ఏం జరిగింది అనేది. వాళ్ళు విని ఎవరితో చెప్పొద్దు, ఆఫీసర్తో మాట్లాడామన్నాను కదా నీకు ఎందుకని అన్నాడు. అందుకని మేము లోపలికి పోయి ఆఫీసర్కి ఇచ్చాము. ఫోన్ ఇస్తే ఆయన అతను హిందీలో మాట్లాడి ఏదో ఇచ్చాడంట. ఆయన సిఐ గారు కూడా కోపడి అంత వాటితో ఏదో అనుభవేటప్పుడు వాడు ఫోన్ ఆఫ్ చేసేసాడు. అంతే. తర్వాత ఇంకా ఏం లేదు. నిన్న మాత్రం సైబర్ కేసు పెట్టాము, ఇక్కడ పోలీస్ కేసు పెట్టాలి. సుమారు టోటల్ ఎంత డబ్బు చెల్లించారు? 1,23 లక్షలు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం ముప్పవరంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 147 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న పేదలకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.